Hello dear viewers, I am Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. So ఇవాళ మనం ఈ వీడియో ద్వారా పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎవరికైతే ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటాయో వాళ్ళు అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా, వాళ్ళు ఖచ్చితంగా ఐవీఎఫ్కి వెళ్ళాలా, వాళ్ళకి వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవా అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు పువర్ ఓవేరియన్ రిజర్వ్ అని ఎప్పుడు అంటాం? నార్మల్గా ఆడవాళ్ళకి ఎగ్ నంబర్స్ అనేది పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. మనకి వయసు పెరిగే కొద్దీ ఈ ఎగ్ నంబర్స్ తగ్గుతూ వెళ్తాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఆడవాళ్ళకి ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. సో మన వయసు పెరిగే కొద్దీ ఎగ్ నంబర్స్ తగ్గుతూ వెళ్తాయి. అండ్ ఎగ్ నంబర్స్ తగ్గేటప్పుడు నంబర్తో పాటు క్వాలిటీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో మన ఏజ్ పెరిగేటప్పుడు రెండు ప్రాబ్లమ్స్, ఒకటి ఎగ్ క్వాంటిటీ అంటే నంబర్ తగ్గుద్ది, రెండు క్వాలిటీ కూడా తగ్గుద్ది. సో మనం ఇలాంటి బయలాజికల్ క్లాక్ అగెయిన్స్ట్గా మనం ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఏం తీసుకోవచ్చు? వన్, డెఫినెట్లీ హెల్దీ డైట్, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్, అండ్ వీటితో మనం తగ్గుద్దా అనేది చాలామందికి ఉండే అనుమానం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ బయలాజికల్ క్లాక్ అనేది జెనెటికల్లీ డిటర్మిన్డ్. సో దీనికి మన బాడీ వెయిట్తో కానీ మనం తీసుకునే ఆహారంతో కానీ సంబంధం లేదు. సో ఈ ఎగ్ నంబర్స్ అనేది తగ్గేది యూజువలీ జెనెటిక్స్తో డిటర్మిన్, అంటే జన్యుపరంగా ఆల్రెడీ పుట్టుకతోనే డిసైడ్ అయిపోయి ఉంటుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, కొంతమందికి చిన్న వయసులోనే ఎగ్ నంబర్స్ తగ్గిపోతాయి, బట్ కొంతమందికి ఎక్కువ ఏజ్ వరకు కూడా ఎగ్ నంబర్స్ రిటైన్ అయి ఉంటాయి. సో దీనికి కూడా మెయిన్ కారణం జెనెటిక్స్. ఇవే కాకుండా కొన్ని కండిషన్స్ వల్ల మనకి ఎగ్ నంబర్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఒకటి, మనకి ప్రీవియస్ ఎండోమెట్రియాసిస్ హిస్టరీ ఉన్నా, లేదా ఒక ఓవరీలో డర్మాయిడ్ ఏదైనా గడ్డ, ట్యూమర్ గడ్డ ఏదైనా సస్పెక్ట్ చేసి ఒక ఓవరీ తీసేసి మనకి సింగిల్ ఓవరీ ఉన్నా, లేదా ప్రీవియస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ తీసుకొని ఉన్నా మనకి ఎగ్ నంబర్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎవరైతే పీసీఓఎస్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఎగ్ నంబర్స్ రీటైన్ అయ్యి లేటర్ స్టేజెస్ ఆఫ్ రీప్రొడక్టివ్ లైఫ్లో కూడా వాళ్ళకి ఎగ్ నంబర్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ కొంతమందికి ప్రీవియస్ ఓవేరియన్ డ్రిల్లింగ్, లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అయిన వాళ్ళల్లో కూడా మనం ఎగ్ నంబర్స్ తగ్గే అవకాశాలు చూస్తూ ఉంటాం. సో ఎగ్ నంబర్స్ తగ్గటానికి మెయిన్ రీజన్ ఒకటి జెనెటిక్స్ కాకుండా ఆటో ఇమ్యూన్, మన బాడీకి అగెయిన్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా, లేదా మనకి ఎండోమెట్రియాసిస్, ప్రీవియస్ అండాశయాల మీద సర్జరీ, కీమో, రేడియోథెరపీ ఇవి ఏవైనా తీసుకొని ఉన్నా ఎగ్ నంబర్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఎగ్ నంబర్స్ తగ్గకుండా మనం ఏమైనా ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. టెక్నికల్లీ స్పీకింగ్ మనం తీసుకునే డైట్ కానీ ఎక్సర్సైజ్తో కానీ ఈ ఎగ్ నంబర్స్ తగ్గేది మనం ప్రివెంట్ చేయలేం. సో మనం ఒకటి చేయగలిగింది ఏంటి, టైమ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం. అంటే మనకి బయలాజికల్ క్లాక్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా ప్లాన్ చేయొచ్చు. కొంతమంది ఎవరైతే ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు, కెరియర్ ఇది ఉంది అనుకుంటే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని. అంటే మనం వయసులో ఉన్నప్పుడే మన అండాశయాల్లోంచి ఎగ్స్ని తీసి ఐవీఎఫ్ ద్వారా ఆ ఎగ్స్ని క్రయో ప్రిజర్వ్ చేయొచ్చు. ఫ్రీజ్ చేసి ఉంచిన ఎగ్స్ని మళ్ళీ మీరు లేటర్ హాఫ్ ఆఫ్ ద లైఫ్ వాడచ్చు. బట్ యూజువలీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా మనం ఫస్ట్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్గా క్యాన్సర్ పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తాం. ఎందుకు అంటే మనం లేటర్ హాఫ్ అంటే మన ఏజ్ ఎక్కువ అయినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎగ్ నంబర్స్ తగ్గటమే కాదు, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. లైక్ మనకి బీపీ, ప్రెగ్నెన్సీ ఎల్డర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు బీపీ వచ్చే రిస్క్ ఉంటుంది, థైరాయిడ్, షుగర్ వచ్చే రిస్క్ ఉంటుంది, ఖచ్చితంగా సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డెలివరీ కాంప్లికేషన్స్ ఉంటాయి, డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది, అండ్ బేబీస్ ప్రీటర్మ్ నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇటువంటి ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ యూజువల్లీ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనేది టైమ్లీ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరికైతే ఎగ్ నంబర్స్ తగ్గుతున్నాయి, పువర్ రిజర్వ్ ఐడెంటిఫై అయ్యిందో ఫస్ట్ వాళ్ళకి అడ్వైజ్ చేసేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని. అండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అందట్లేదు, 6 months ట్రై చేశారు, అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అప్రోచ్ అయితే బెటర్. సో దట్ మనం కోఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీ పార్ట్నర్కి వీర్యకణాలు ఎలా ఉన్నాయి, లేదా మీ ట్యూబ్స్ పేటెంట్ ఉందా లేదా చెక్ చేసుకొని దాన్ని బట్టి తగిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకి ఎన్ని ఎగ్ నంబర్స్ తగ్గుంది అండ్ మీ ఏజ్ అండ్ ఎగ్ రిజర్వ్ రెండు కంబైన్డ్గా డెసిషన్ ఉంటుంది, అది ఐఓఐకి వెళ్ళాలా ఐవీఎఫ్కి వెళ్ళాలా అని.
సో మనం ఐవీఎఫ్ అనేది పూర్తిగా ఎగ్ నెంబర్స్ ఎగ్జాస్ట్ అయ్యే కన్నా ఎగ్ నెంబర్స్ కొద్దిగా ఉన్నప్పుడు ప్లాన్ చేస్తే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ యంగర్ ఏజ్ అంటే లెస్ దెన్ 35 years అప్పుడు మనకి ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి కంపేర్ టు మోర్ దెన్ 35 years. సో ఎగ్ నెంబర్స్ తక్కువ అయ్యే వాళ్ళకి మెయిన్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే టైమ్లీ ప్లానింగ్. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఆర్ ట్రీట్మెంట్ కూడా మనం టైమ్లీ తీసుకుంటేనే మనకి ట్రీట్మెంట్ బెనిఫిట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీకు పువర్ ఓవేరియన్ రిజర్వ్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనే దాని గురించి కొద్దిగా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.